మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. హైదరాబాద్లో తెలంగాణ జనసేన పార్టీ నాయకుల సమావేశం పైన సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సాయంత్రం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడతానంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? రాజకీయ వైషమ్యాలు మళ్ళీ ప్రాంతీయ వైరుధ్యాలుగా మారుతున్నాయా? పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టడం, అడ్డుకోవడం, ఈ రెండు కూడా ఎంతవరకు సమంజసం? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు రావడం, మాట్లాడాలి అనుకోవడం, ఎందుకంటే రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ. పోలీసులు రిజెక్ట్ చేయడానికి, పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కూడా కొన్ని కారణాలను చూపించారు. ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో అక్కడ కేసులు ఫైల్ అవ్వడం, ఇక్కడ ఉద్రిక్తమైనటువంటి సెన్సిటివ్ సిచ్యుయేషన్ ఉంది అనేది. రెండోది ఆ కన్వెన్షన్ సెంటర్ దగ్గర సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ముఖ్యంగా పార్కింగ్ లాంటివి ఇబ్బంది వస్తుంది, 2000 మంది వస్తున్నారు, దానికి తగ్గట్టుగా అక్కడ సరిపోయే అవకాశం లేదు అని చెప్పని రెండోది. మూడోది తెలంగాణలో కొంత ఎమోషనల్గా ఇది ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఈ సమావేశం వాయిదా వేసుకోవాలని సూచించారు. సో ఏంటి అసలు దీనిపైన ఏకంగా ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి జనసేన పార్టీకి ఎందుకు వచ్చింది? సార్ కేశవ్ గారు, జనసేన ఒక రాజకీయ పార్టీ సార్. ఏ రకంగా దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ ఎక్కడైనా సరే వారి యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళ యొక్క నాయకులు కార్యకర్తలతో మాట్లాడటం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలు లేదా అండి? 4 రాష్ట్రాలు అధికారులు ఉన్నారు, చాలా రాష్ట్రాలు ప్రతిపక్షాల్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చుకున్నారు భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి మరి మిగతా రాష్ట్రాల్లో ఎక్స్పెండ్ అవ్వట్లేదు. లేదా ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎన్నికలకు ముందు వాళ్ళ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి ఇక్కడ కూడా పోటీ చేస్తామని చెప్పి రాలేదా? నేను అనేది ఏంటంటే, తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ ఒక వాళ్ళ క్రియాశీల కార్యకర్తలతో ఒక ఇండోర్ మీటింగ్ పెట్టుకుంటారంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదండి? అది జనసేన పార్టీ అక్కడ అధికారంలో ఉన్న భాగస్వామి, డిప్యూటీ సీఎం, ఆ రాజకీయాలు అక్కడ చూసుకోవచ్చు కదా, తెలంగాణ జోలికి ఎందుకు వస్తున్నారు అంటున్నారు. మీ రాజధాని కట్టుకోవడం మీకు రాదు, మీ రాష్ట్రాన్ని పరిపాలించుకోవడం మీకు రాదు, మీరు తెలంగాణలో నవనిర్మాణ సమావేశం ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీ ఈ విషయంలో కొంత అత్యుత్సాహం ఏమైనా చూపిస్తుందా? అనవసరంగా తెలంగాణలో వైషమ్యాలను రెచ్చగొడుతుందా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలో ఉంది సార్, కేరళలో అధికారంలో ఉంది సార్. తెలంగాణలో ఎందుకు సార్ కాంగ్రెస్ పార్టీ దుకాణం క్లోజ్ చేసుకోండి మీరు? తెలంగాణలో మీరు ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే మీరు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మిగిలిన అధ్యక్షురాలు నాకు తెలంగాణ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, మళ్ళీ క్లోజ్ చేసుకోండి మీరు అంటే. మీరు క్లోజ్ చేసుకుంటే క్లోజ్ చేసుకుంటారు, తెరుచుకోమంటే తెరుచుకోవాలా? మీరేమో చెప్పడానికి. కానీ సెంటిమెంట్ నడుస్తుంది కదా. 12 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు చేస్తున్నారనేటువంటి విమర్శలు, రోజుకొకరు వీధిలోకి వచ్చి రాద్ధాంతం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఏది చెప్తున్నారనే దానికంటే ముందైతే సెన్సిటివ్ ఇష్యూస్ని రేజ్ చేస్తున్నారు, అనవసరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి పనులు జరుగుతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో జనసేన పార్టీ వెనక్కి తగ్గడం మంచిది కాదంటారా? సార్, ముందుగా ఏదైతే ఈ యొక్క పర్మిషన్ ని డినై చేస్తూ, పర్మిషన్ ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డీసీపీ గారు శ్రీనివాస్ ఐపీఎస్ ఇచ్చినటువంటి లేఖది. ఇది ఈ పర్మిషన్ ఎప్పుడు అప్లై చేశారంటే జన సైనికులు 29వ తారీఖు అప్లై చేశారు సార్. 29వ తారీఖు అప్లై చేస్తే 1వ తారీఖు సాయంత్రం 4 hours అయ్యేంత వరకు, అంటే 4 రోజుల వరకు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేచి చూసింది. వేచి చూసి ఇక్కడ ఇచ్చినటువంటి కారణాలు ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టారు, ఇక్కడ ఎస్కలేషన్స్ అయింది, తెలంగాణలో టెన్షన్స్ పెరిగాయి అంటున్నారు ఒక కారణం. రెండో కారణం, 12వ తెలంగాణ ఫార్మేషన్ దినోత్సవంలో పోలీసులు బందోబస్తులో బిజీగా ఉంటారు, మేము మీకు బందోబస్తు ఇవ్వలేము అంటున్నారు. మూడో విషయం పార్కింగ్. మీరు ఏదైతే సంజయ్ కన్వెన్షన్ అడిగారు గచ్చిబౌలిలో, దానికి పార్కింగ్ ఫెసిలిటీ లేదని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఒకటి మొన్న 25వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అదే సంజయ్ కన్వెన్షన్ లో ఒక క్రిస్టియన్ సువార్త సభలు 5 రోజుల పాటు చాలా మందితో, వేలాది మందితో జరిగాయి. మరి వాళ్ళకి లేదు పార్కింగ్ సమస్య. జనసేన ఒక 3-4 గంటలు, ఏది మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనసేన సాగర్ అంటే క్రియాశీల సభ్యులతో ఒక ఇండోర్ సమావేశం పెట్టుకుంటే మీకు ఆ సమస్య వచ్చిందా? ఆ పార్కింగ్ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందా? మన 5 రోజుల్లో సమస్య లేదా? అలాగే తెలంగాణ ఫార్మేషన్ డేకి దీనికి సంబంధం అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు. అలాగే ఆ సభ కూడా దానిలో భాగమే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల భాగంగానే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకుంటున్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ సార్ జనసేన రాజకీయ పార్టీని చాలా మంది కాంగ్రెస్ పార్టీ ఉంది సార్, కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీని అనేక పార్టీలు రాష్ట్రంలో విమర్శిస్తారు కదా.
బీజేపీ విమర్శిస్తే, లేకపోతే బీఆర్ఎస్ విమర్శిస్తే, లేకపోతే ఎవరో ఒకరు విమర్శిస్తూనే ఉంటారు. విమర్శించడం మాత్రమే విమర్శించిన వాళ్ళు సమావేశం పెట్టుకోకూడదా? మీరు విమర్శిస్తే ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతింటాయి కదా. కాంగ్రెస్ పార్టీ విమర్శించామనుకోండి, రేవంత్ రెడ్డి గారి మనోభావాల నుంచి కాంగ్రెస్ విద్యార్థి సంఘాల మనోభావాలు దెబ్బతింటాయి. అలా చెప్పి ఏ ప్రతిపక్ష పార్టీని, అంటే మీరు దేశంలో 4 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మిగతా రాష్ట్రాల్లో మీరు అపోజిషనే. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు 22 రాష్ట్రాలు ఉన్నాయి. మేము మా రాష్ట్రాల్లో మీ పార్టీకి మీటింగ్లకి మేము అనుమతి ఇవ్వకపోతే అప్పుడు మీరేం చేస్తారు? అంటే వేరే రాజకీయ పార్టీలు విమర్శ ప్రతివిమర్శ సహజం, మనోభావాలు దెబ్బతింటే సహజం. ఆ యొక్క బూచి చూపించి పర్మిషన్ ఇవ్వడం అంటే ఇది అప్రజాస్వామికం కాక మరేమిటి? ఇప్పుడు కానీ ఒకటి అంటే ఇప్పుడు 12 ఏళ్ళు పుష్కర కాలం, పుష్కరోత్సవాలు జరుగుతున్నాయి తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి. ఇలాంటి సమయంలో రాజకీయ సమావేశాలు పెట్టడం, మళ్ళీ నవనిర్మాణం అనేటువంటి మాట చెప్పడం, కవిత గారి దగ్గర నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి వరకు మీ రాష్ట్రాన్ని మీరు నిర్మించుకోండి, మా రాష్ట్రాన్ని మీరు నిర్మించేది ఏంటి అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అమరావతి మునిగిపోతుంది, అమరావతి సంగతి చూసుకోండి, హైదరాబాద్లో ఎందుకు రాజకీయాలు అంటున్నారు. సో ఇవన్నీ రెచ్చగొడుతున్నటువంటి సందర్భాన్ని క్రియేట్ చేయడము, లేదంటే ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అదిలించడంలా ఉంది అని తెలంగాణ సమాజంలో కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఎన్ని రాజకీయ విమర్శలు సార్? ఒక పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీ మీద చేసే విమర్శలు. ఈ రోజు మీ సెక్రటరీ నీళ్లు కారిపోతున్నాయని చెప్పి కొత్తగా పార్టీ పెట్టిన ఆవిడ మొన్నే లిక్కర్ కేసు నుంచి జైల్లో నుండి బయటకు వచ్చిన ఆవిడ ఫ్రెష్ గా మాట్లాడుతున్నారు. మరి మీ నాన్న కట్టిన సెక్రటేరియట్ మే 2023లో కొత్త సెక్రటేరియట్ కట్టారు కదా. మే 2023లో దానిలో నీళ్లు వచ్చేసినాయి కదా. హైదరాబాద్ లో వర్షాలకి దానిలో నీళ్లు వచ్చేసాయి కదా. మరి దాని సంగతి ఏంటి? మీ నాన్న కట్టిన సెక్రటేరియట్ కి మరి కాపాడుకోగలిగారు మీరు ఏమన్నా? హైదరాబాద్ లో గట్టిగా వర్షం పడితే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది. ముందు మీ హైదరాబాద్ మీరు చూసుకోండి. అంటే ఎన్ని రాజకీయ విమర్శలు? నవనిర్మాణ దీక్ష పెట్టుకుంటారో, లేకపోతే పునర్నిర్మాణ దీక్ష పెట్టుకుంటారో, లేకపోతే నిర్మాణ దీక్ష పెట్టుకుంటారో ఆ రాజకీయ పార్టీ ఇష్టం. దాన్ని ప్రజలను ఆదరిస్తారా తిరస్కరిస్తారా కాదు విషయం. మీకేంటి సంబంధం? ఏ పేరైనా పెట్టుకుంటామండి. ఆ పార్టీ ఏ పేరైనా పెట్టుకుంటే ప్రజలను హర్షిస్తే ఓట్లు వేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. జనసేన 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేసిన పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఒక పార్టీ ఏ పేరైనా పెట్టుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. మిమ్మల్ని అడుగుతారు, మీరేం చేశారు, మీ నాన్న ఏం చేశారు? బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని చెప్పి భారతదేశం మొత్తం విస్తరిస్తారు కదా. తీసుకున్నారు మీరు. మీ పార్టీ కార్యాలయం ఢిల్లీలో తీసుకున్నారు ఆఫీసు. కూర్చేయండి, దాని మీద బుల్డోజర్ నడిపించండి. మీరు మాత్రం దేశం మొత్తం విస్తరిస్తారా? వేరే పార్టీ ఎవరు రాలేకూడదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇవ్వకుండా అనుకుంటారా? ఇప్పుడు ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు 3 గంటల తర్వాత ప్రెస్ మీట్ అని ఒక ట్వీట్ కూడా చేశారు. అంటే ఈ ప్రోగ్రామ్ రద్దు అయినట్టుగా భావించవచ్చా? ఆ ప్రోగ్రామ్ రద్దు గురించి నాకైతే సమాచారం తెలియదండి. ఎందుకంటే హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళ పార్టీ అధినేతలు. మరి ఏమవుతుందో నాకు తెలీదు. కానీ ఈ విధానం అయితే కరెక్ట్ గా అన్నాను. ఒక రాజకీయ పక్షంగా ఏ రాష్ట్రంలో అన్నా సరే స్ప్రెడ్ అవుతారండి. ఏ రాష్ట్రంలో వాళ్ళ యొక్క కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటారండి. రాజ్యాంగం నుంచి హక్కు ఇది. ఆ హక్కుని కాలు రాసి హక్కు మీకెవడిచ్చాడు? అంటే ఆ హక్కులు కాదంట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పారంటే, కోనసీమకు దిష్టి తగిలిందని కామెంట్ చేశారు. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పండి. అలానే తెలంగాణ ప్రొఫెసర్ పైన చేసినటువంటి ట్రోలింగ్స్ దానికి సమాధానం చెప్పండి. ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు తెలంగాణలో అడుగు పెట్టండి అంటున్నారు. ఇప్పుడు ఆయనకేంటి? ఇప్పుడు ఆయన ఒక రాజకీయ విమర్శ చేసి ఆయన హక్కు ఉంటే, అదే రాజకీయ విమర్శ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ చేసే హక్కు వాళ్ళకి లేదా? ఏ రాజ్యాంగం మీకు ఆ హక్కు ఇచ్చిందో సమాధానం చెప్పి అడుగు పెట్టండి, ఇక లేకపోతే అడుగు పెట్టద్దు అని అంటారు. మేము ఆ రాజకీయ పక్షం ఇంకో విమర్శ చేసి నువ్వు అది చెప్తేనే నీ నియోజకవర్గం నుంచి బయటికి రా, నీ నియోజకవర్గానికి ఏం చేసావు దానికి సమాధానం చెప్పే బయటికి రా, లేకపోతే ఇంకో నియోజకవర్గం నేను రానేవో మంత్రి నేను గిరాలు చేస్తావు అంటారు. ఇది సహజం. ఇది రాజకీయాలు ఇది సహజం. విమర్శకు ప్రతి విమర్శలు ఉంటాయి. అంతేగాని నువ్వు సమావేశాలు ఆడుకునే హక్కు నీకు లేదు. అలా అయితే ఏ రాష్ట్రంలోని మేము కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టనేమో. మీరుంది 4 రాష్ట్రాల్లో మాత్రమే, మిగతా రాష్ట్రాల్లో మీ ఉనికే లేదు. ఏ రాష్ట్రం రాహుల్ గాంధీ ఎంత చేశారంటే ప్రజాస్వామ్యం మీకు ఏదైనా హక్కు ఇచ్చిందో అదే హక్కు జనసేనకి ఇచ్చింది, భారతీయ జనతా పార్టీకి ఇచ్చింది, అందరికి ఇచ్చింది. ఈ రోజు మీరు అడ్డుకుంటాం మీకు పిరిగిపోతే చర్యగా తెలంగాణలో ఎలక్షన్స్ దిశగా బీజేపీ జనసేన కాంబినేషన్ వెళ్తుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. జనసేన అధినేత మీద ఇంత వ్యతిరేకత, ఇంత విమర్శలు, కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలు ఎన్ని వస్తున్నా కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఎవరు మాట్లాడట్లేదు. ఏంటి ఇది? రాజకీయంగా వ్యూహాత్మక మౌనమా,
లేదంటే పవన్ కళ్యాణ్ ద్వారా తెలంగాణలో ఈ సెంటిమెంట్ అంటే సెటిలర్స్ వర్సెస్ తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు ఈ సెటిలర్స్ ఎంతకాలం అంటే తెలంగాణ వచ్చేసి 12 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు ఆ రాష్ట్రం ఏర్పడిపోయింది కదా. ఆ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల మీద కదా చేసింది, ఏర్పడింది కదా. అక్కడ సమస్యల మీద అక్కడ రాజకీయ పార్టీలు చూసుకుంటారు, ఆ రాజకీయ పార్టీలు పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది. మేము అనేక విధాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడు, ఇప్పుడు కాంగ్రెస్ మీద పోరాడుతున్నాం. తర్వాత రాజకీయ ప్రస్థానం అది భాగం. రాష్ట్రాలు విడిపోయిన 12 ఏళ్ళ పుష్కరకాలం అయిపోతున్నప్పటికీ ఇప్పటికీ మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బూట్లతో దొరికేస్తారు, చెప్పులతో దొరికేస్తారంటే ఏమన్నా మిమ్మల్ని నాకు అర్థం కాదు. మీకు ఏమైనా ఎజెండా ఉందా లేదా? సో ఈ రకంగా జనసేన పార్టీ పెట్టుకున్నటువంటి రాజకీయ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంటుంది ఈ విషయంలో. దేశవ్యాప్తంగా ఒకటే రూల్, ఈ రోజు ఏ పార్టీ అయినా సరే ఆయా రాష్ట్రాల్లో ఎవరన్నా పని చేసుకోవచ్చు. వాళ్ళ పని ఆపే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. దానిలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా కట్టుబడి ఉన్నాం దేశవ్యాప్తంగా. ఎందుకంటే మేము అపోజిషన్ లో ఉన్నాం, అనేక సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాము. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చి మోడీ గారి ప్రభుత్వంలో 12 ఏళ్ళు అయిపోతుంది. ఈ రోజు ఇప్పుడు వరకు ఏది అప్రజాస్వామిక చేసింది లేదు. ఎంత దాస్తిక రాష్ట్రాల్లో ఎంత దాస్తికత ఉన్నా ఎక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి రద్దు చేసింది లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం విలువలు నమ్మేవాళ్ళం. సో ఈ రోజు జనసేన పార్టీ యొక్క మీటింగ్ కూడా అడ్డుకోవటం అప్రజాస్వామికం. మిగతా విషయాలు అంటారా చూసుకుంటే ఆరోపణలు ప్రతాపనలు చేసుకుంటారు, అది సహజం అండి. ఆరోపణలు చేస్తారు, మీరు ఎలా అంటారు, మీరు నీళ్ళు కాస్తాయి. ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం. దానిలో భాగంగా సెంటిమెంట్ రాజేస్తున్నారు. అటు టీఆర్ఎస్ నాయకులు చేసినా, ఇటు జనసేన నాయకులు చేసినా ఒక ఎమోషన్ క్యారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఏమంటారు మీరు? ఒక రాజకీయ పార్టీలు చేయడం సహజం అండి. దాని కౌంటర్ నెరేటివ్ సృష్టించడం ఆయా పార్టీల యొక్క వైవిధ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీ తప్పనిసరిగా ఏదో రకంగా ప్రత్యర్థి పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలని చూడటం ఈ సహజం కదా. దానిలో భాగంగా ఈ ఎత్తుగడలు జనసేన కూడా ధీటుగా సమాధానం ఇచ్చి ఆ రకంగా ఆ రాష్ట్రాల్లో మేము కూడా గత 6-7 దశాబ్దాలుగా అనేక రాష్ట్రాల్లో అపోజిషన్ లో ఉన్నాం, అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నాం, అలా నిలబడి కలబడి ఈ రోజు దేశంలో 22 రాష్ట్రాల్లో మా యొక్క పార్టీ నేరుగా 16 రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రిగా ఉన్నాం, మిగతా రాష్ట్రాల్లో ఎన్డీఏలో భాగంగా ఉన్నాం, అలాగే దేశంలో కూడా ఉన్నాం. సో ఇలాగ అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని మేము వచ్చాం. అలాగే ఏ పార్టీ అయినా సరే జనసేన కూడా ఆటుపోట్లు ఎదుర్కొంటారు, ఈ వ్యూహాలకి ప్రతి వ్యూహం పడుతారు, అప్పుడే ఆ పార్టీ నిలబడతారు. లేదు నిలబడకపోతే తెలంగాణలో కొన్ని పార్టీలు క్లోజ్ చేసుకుని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది సార్, ఆల్మోస్ట్ లైక్ 12 ఏళ్ళుగా పార్టీని తెలంగాణ క్లోజ్ చేసుకున్నట్టే కదా. అలాగా ఏదైనా పార్టీ చేయలేదనుకోండి క్లోజ్ చేసుకుని ఒక రాష్ట్రానికి పరిమితం అవుతారు. ఈరోజు జనసేన వాళ్ళ మన అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేశారు, ఈ రోజు విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పనులు చేస్తున్నప్పుడు అడ్డుకోవడం సమంజసం కాదని చెప్పి నా యొక్క అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది జనసేన పార్టీ చేసేటువంటి రాజకీయ సభలకి, రాజకీయ ప్రయత్నాలకి అడ్డుకునేటువంటి హక్కు ఎవరికి లేదు, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో చేసే రాజకీయం ఇక పైన చెల్లదు, 12 ఏళ్ల తర్వాత కూడా అదే సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేయడం తగదని ఆయన విమర్శిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.